చట్టాలను గౌరవించేటువంటి వ్యక్తులు మన పార్టీలో ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే జగన్ అన్నే చట్టాలను ఎప్పుడు కూడా గౌరవించడు. మరి లేకనే కదా ఈ విధమైనటువంటి తపేలం బ్యాచ్ ని, పాలేరు బ్యాచ్ ని, లంగాల్ని, బఫూల్ని, డకాయిట్లని, పెట్లర్ని, స్మగ్లర్ని అందరినీ వెనకలు పెట్టుకొని మన పార్టీలో ముందు ఎందుకు పెట్టుకోన్నాడంటే ఇందుకే ఇటాటి బోగ్గాళ్ళందరినీ కూడా పెట్టుకుంటాడు వెనకల. ఈ హౌలేగాడు ఏం మాట్లాడినాడు గతంలో? ఈ హౌలేగాడు మంత్రిగా ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడుల గురించి, ఆ దాడులు ఏం మాట్లాడినాడో ఏనండి మీకు ఒకసారి నేను వినిపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి. నమస్కారం ప్రజలారా, మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, మరి అదే విధంగా గతంలో ఆయన మాట్లాడినటువంటి భాష కావచ్చు, ఆయన అప్పటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, నారా లోకేష్ గారిని కావచ్చు, మన మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చేసినన్ని వ్యాఖ్యలు, అనుచితమైన వ్యాఖ్యలు ఇంకెవడు చేసున్నాడు. ఆయన ఎవరో కాదు, మన కొడాలి నాని. సరే, ఆయన వచ్చి నిన్న ఏదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అనేది విని మనం కూడా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చేద్దాం. ఎందుకంటే మళ్ళా రాబోయే రోజుల్లో అన్న ప్రధాని అయితే వీళ్ళు కూడా కేంద్రంలో మంత్రులు కావాలి కదా, మనం అందుకోసం అని చెప్పి మన ఈ పోరాటం కూడా. సరే, ఏం మాట్లాడుతున్నాడు అనేది విందాం. చెప్పినైనా ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ, లేకపోతే మీద విమర్శలు చేసినప్పటికీ ఏయో కొత్త కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ఏ యొక్క నొక్కేయాలు ఉన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మనమే కదా మాస్కులు అడిగిన దానికి దళిత డాక్టర్ ని ఏ విధంగా చంపేశామరా? ఒక డాక్టర్ ని మాస్కులు అడిగిన పాపానికి మనమేనా ప్రశ్నించినటువంటి? మనం అధికారంలో ఉన్నప్పుడు మన అన్నను ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద ఏ విధమైనటువంటి కేసులు కట్టిన, సిఐడి కేసులు కట్టినటువంటి చరిత్ర మనది. ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలా. మన ఊరికే మాట్లాడితే ఈ బుద్ధు ఏదో మనకు ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయి ఇంక దాన్ని ఏదో అంటారు, ఆ భాష నేడు వాళ్ళే నా అయిపోయిన తర్వాత ఈ రోజు బయటకు వచ్చి పెద్ద పత్తిత్తి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవడు వింటాడు? తమరు ఏ విధమైనటువంటి భాష వినియోగించారు, తమరు ఏ విధంగా మాట్లాడినారు, దాని గురించి ఏ పొద్దుైనా సరే ఆలోచన చేసినావా? ఏ రోజైనా అరే మనం ఈ విధంగా మన ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా మనం ఉన్నాం, మనం ఈ విధమైనటువంటి భాషను మాట్లాడి ఉండకూడదు అని ఏ రోజైనా సరే నువ్వేమైనా ఆలోచన చేసినావా? చెప్పు, ముందు చెప్పు. మీరు కనుక గమనించినట్లయితే కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి, ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి చూడండి ప్రజలారా, చట్టాలంటే కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు. చట్టాలను గౌరవించేటువంటి వ్యక్తులు మన పార్టీలో ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే